సర్వాధికారి సర్వోన్నతులండి మా గొప్ప దేవ, మీ సన్నిధిలో చేరి మరి మీ వాక్యాన్ని చదువుకునే భాగ్యం మాకు దయచేశారు. మరి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యం మాకు దయచేశారు ప్రభా. 10 నిమిషాలు మరి మీ సన్నిధిలో వేచి ఉంటుండగా అయ్యా మాకు కావాల్సిన మాటలు మీరు అందించండి. అయ్యా ఎక్కడిద్దరు ముగ్గురు మీ నామంలో ఉంటారో అక్కడ మీరు ఉంటానని సెలవిచ్చారు ప్రభా. దయచేసి నా నోటిని కేవలం బూరగా వాడుకొని అయ్యా మీ మాటలు మా అందరికి అందించండి. నేను మాట్లాడడానికి శక్తి లేనివాడను, మీరే నాకు శక్తి ధైర్యం దయచేయండి. మాకందరికీ కావాల్సిన మాటలు మీ వాక్యంలో నుండి మీరే మాకు అందించి మహిమ ఘనత మీరే పొందమని మా రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ వచనం మనకు బాగా తెలిసిందండి. లెట్ దిస్ మైండ్ బి ఇన్ యూ. యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అనే మాట మనం చూస్తున్నాం. మరి క్రీస్తు యేసుకి కలిగిన మనసు ఏంటిది అని మనం గమనిస్తే ఇక్కడే ఉంది. కింది వచనాల్లో వీ కెన్ ట్రై టు అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు మరి ఎవరికి ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులకు రాస్తున్న విషయం మనం చదువుకున్నాం. ఈ మనసు మీరును కలిగి ఉండి. ఈ మనసు అనే ఆ మనసు క్యారెక్టరిస్టిక్స్ ఏంటియో మనం 6వ వచనంలో మనం చూడొచ్చు. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద మైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క మనసు యొక్క ప్రత్యేకత లేక గుణగణాలు 6వ వచనం 7వ వచనాల్లో మనం చూడొచ్చు. 6th verse మనం చదువుకుంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అనే మాట మనం చూస్తాం. ఇక్కడ 4-5 క్రియా మాటలు చూస్తాం కదండి. వర్బ్ ఇంగ్లీష్లో మనం సెంటెన్స్, పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్, నౌన్, వర్బ్ అంటాం. అలాగే తెలుగులో క్రియ. సో ఇక్కడ మనం క్రియ పదాలు మనం గమనించి ధ్యానం చేస్తే వీ కెన్ అండర్స్టాండ్ ద మనస్సు. యేసుక్రీస్తు మనస్సు మనం అర్థం చేసుకోవాలంటే ఆయన ఏం చేశాడు. క్రియ రూపంలో మనం చూస్తే యేసుక్రీస్తు ఫస్ట్ దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ. ఇందులో క్రియ అనేది ఏమన్నా మీరు చెప్పగలరా? నేను చదివిన సెంటెన్స్లో మరి క్రియ అంటే యాక్షన్. వాట్ ఈస్ ద యాక్షన్ వర్బ్? ఏంటిది? ఆలోచించాలి మీరు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ. సో దేవుడు చేసిన ఒక క్రియ ఈ వచనంలో మనం గమనిస్తే ఆయన ఎంచుకోలేదంట. హీ డిడ్ నాట్ థింక్ ఇట్ ఈస్ రాబరీ టు బి ఈక్వల్ విత్ గాడ్. ఇంగ్లీష్లో బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ థాట్ ఇట్ నాట్ రాబరీ టు బి ఈక్వల్ విత్ గాడ్. ఆలోచన చేశాడంటే దేవుడు ఏమని? దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం కాదని ఆలోచన లేక ఎంచుకోలేదు అనే మాట మనం చూస్తున్నాం. హీ డిడ్ నాట్ చూజ్ హిమ్సెల్ఫ్ టు బీ ఈక్వల్ విత్ గాడ్. అది క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. ఆయన దేవునితో సమానంగా ఉండిన వాడే. హీ ఈజ్ ఈక్వల్ టు గాడ్. మనం ఇంకా చూస్తే హీ ఈజ్ గాడ్ అని చూస్తాం. యోహాను 1:1 మనకు తెలుసు కదా, ఆదియందు దేవుడు వాక్యమై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి ఈ లోకానికి వచ్చినని మాట చూస్తున్నాం. సో జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ గాడ్. యేసుక్రీస్తు తాను ఒక దేవుడు అయి ఉండి కూడా, ఒక ప్రభువు అయి ఉండి కూడా దేవునితో కూడా సమానంగా ఉండుట భాగ్యమని ఎంచుకోలేదు అనే మాట మనం చూస్తున్నాం. సో దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు తాను దేవునితో సమానంగా ఉండి కూడా
మరి ఆ విధంగా తను తాను ఎంచుకోలేదు. తన ఆలోచనలలో మరి యేసుక్రీస్తు ఏమని ఆలోచన కలిగి ఉన్నాడంటే, నేను దేవునితో కూడా సమానంగా ఉన్నవాడను కాను అనే ఆలోచన కలిగి ఉన్నాడు. దో హీ ఈజ్ ఈక్వల్ టు గాడ్. సో అది మరి క్రీస్తు యేసుకు కలిగిన మనసు. ఈ లోకంలో అనేక సార్లు మనం గమనిస్తే హ్యూమన్ మైండ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని చదివిన సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే, మానవులందరికీ ఇగో ఉంటుందంట. ఇగో, అహం అంటారు కదా, అహం. సో ఫ్రీడ్ అనే సైంటిస్ట్ ఏమంటాడంటే, 3 రకాల అహం ఉంటుంది: ఇడ్, ఇగో, సూపర్ ఇగో. సైకాలజీ చదివే వాళ్ళకి ఇవి అర్థమవుతుంది. దాని అర్థం ఏంటంటే, ప్రతి ఒక్క మనిషిలో అహం ఉంటుంది. మై సెల్ఫ్, నేను, నా, నేను, నా, నేను, నా, ఇది నాది, నేను ఇంతటి వాడను అనే అహం ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు మనస్సును మనం గమనిస్తే, తను తాను అన్ని కలిగిన వాడుగా, అన్ని హోదాలు కలిగినప్పటికీ తను తాను ఎంచుకోలేదు అనే మాట మనం చూస్తున్నాం. హీ డిడ్ నాట్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ టు బి గాడ్ ఈవెన్ దో హీ ఈజ్ ఈక్వల్ విత్ గాడ్. ఆ కల్వరిగిరిలో మన కొరకు చనిపోయినప్పుడు యేసయ్య తను తాను దేవునిగా ఎంచుకోలేదు. తను తాను దేవునిగా ఎంచుకుంటే ఏమవుతుందండి? మనకు రక్షణ వచ్చేది కాదు. సో తను తాను తగ్గించుకున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. సో మానవులంగా మనం కూడా మన అహాన్ని తగ్గించుకోవాలి. నేను అనే దానిని మనం కంట్రోల్ చేసుకోవాలి మన జీవితంలో. నేను 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 అనే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మరి యేసుక్రీస్తు తను తాను రిక్తునిగా చేసుకున్నట్లుగా మరి 6th వర్స్లో కూడా 7th వర్స్లో కూడా మనం చూడొచ్చు. దేవునితో కూడా సమానమై ఉండి కూడా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు మన కొరకు అనే మాట మనం చూస్తున్నాం. మనము పాత నిబంధనలో మొదటి సమయంలో గ్రంథంలో 1-2 ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. మొదటి సమయంలో 17వ అధ్యాయం మనకు బాగా తెలిసిందే. గొలియాతు దావీదు మధ్యలో జరిగిన సంఘటన మనకందరికీ తెలిసిందే. సో నేను 1 Samuel 17 9th వర్స్ చదువుతాను. లేక ఓకే 9వ వర్షం చదువుతున్నాను. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదుము. నేనతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేదురు. ఇది గొలియాతు పలికిన మాటలు. అతడు నిలిచి 8th వర్స్ కూడా చదువుతున్నాను. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకొని అతని నా యుద్ధకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదుము. నేనతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై ఉందురు అనే మాట మనం చూస్తున్నాం. ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే గొలియాతు పలికిన మాటల్లో మనం చూస్తాం. గొలియాతు మరి 6 అడుగులు ఎత్తు కలిగిన వాడు. హీ వాజ్ అతన్ని జయించడానికి ఎవరికి సాధ్యం కాదు, శూరుడు అనే మాట మనం చూస్తాం పై వచనాల్లో మనం చూస్తే. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్న అతడు పలికిన మాట ఏంటంటే, నేను ఫిలిష్తీయుడను కానా? నేను 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 అని 5-6 సార్లు చెప్పాడు కదా. మరి గొలియాతు యొక్క కాన్ఫిడెన్స్ ఎవరి మీద ఉంది? గొలియాతుకి ఎవరి మీద నమ్మకం ఉందని మనం గమనిస్తే, తన యందు తనకే నమ్మకం ఉంది అనే మాట మనం చూస్తాం. ఒక విధంగా మనం ఆలోచిస్తే ఈగో ఉంది, లేక అహం ఉంది గొలియాతుకి. నన్ను ఎవరు జయించగలరు? నేను ఎత్తుగా ఉన్నాను, ఐ కెన్ ఫైట్ ఎవ్రీబడి, నేను ఏదైనా చేయగలను అనే అహం మరి మరి గొలియాతులో ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే అటువంటి అహము మరి గొలియాతు కలిగి ఉంటే, మరి దావీదు ఎట్లాంటి స్వభావం కలిగి ఉన్నాడో, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడో మనం 45వ వచనంలో చూడొచ్చు.
17:45. దేవుడు నీవు కత్తియు ఈటను బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ దావీదు కూడా నేను అని పలుకుతున్నాడు. కానీ దావీదు ఒక బలం ఏంటి? దేవుడు నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను వస్తున్నాను అనే మాట మనం చూస్తున్నాం. గొలియాత్ అయితే తనందు తానే నమ్మిక ఉంచుకున్నాడు. మరి దావీదైతే మరి దేవుని యందు నమ్మిక ఉంచి మరి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో మనం క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మనం గమనించినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు. కానీ ఆ కల్వరిగిరిలో చనిపోయినప్పుడు దేవా నీ చిత్తమే నేను జరిగిస్తాను. ఆ కల్వరిగిరిలో మరి యేసయ్య మరి పోరాడిన పోరాటం కూడా మరి తండ్రి చిత్తానుసారంగా పోరాడాడు. సైతాను అనే గొలియాతును గెలవగలిగాడు. తన పేరట మరి తన్ను తాను దేవునిగా ఎంచుకోలేదు కానీ అనే మాట మనం చూస్తున్నాం. దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు మనస్సు ఏంటంటే తన్ను తాను వర్దిగా ఎంచుకోలేదు కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ లేక యేసుక్రీస్తు చిత్తాన్ని నెరవేర్చడానికి తను తాను ఆ కల్వరిగిరిలో అప్పగించుకున్నాడు. తండ్రికి మరి తన కుమారుని అప్పగించడానికి ఇష్టమైన అనే మాట మనం చూస్తున్నాం. సో దట్ ఈస్ ద మైండ్ వీ నీడ్ టు హ్యావ్ ఇన్ అవర్ మన జీవితంలో కూడా మన మీద మనం ఎక్కువ కాన్ఫిడెన్స్ పెట్టుకోవద్దు కానీ వీ షుడ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. సామెతల గ్రంథంలో మనం చూస్తాం కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచుము అనే మాట మనం చూస్తున్నాం. అనేకసార్లు మన స్వబుద్ధిని మన క్వాలిఫికేషన్స్ని మనం ఆధారం చేసుకొని జీవిస్తాం. ఆ విధంగా కాదు మనం జీవించాల్సింది. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు, తగ్గింపు మనసు, ఐఎమ్ నథింగ్, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్, హీ ఈజ్ గైడింగ్ మీ అనే యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలి. నేను దేనికి పనికిరాని వాడును, నేనేమై ఉన్నానో అది ఆయన కృప వలనే అయి ఉన్నాను అని పౌలు చెప్తాడు కదా. పౌలు పలికిన మాటలు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. అటువంటి యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలి. ఫస్ట్ థింగ్ మరి యేసుక్రీస్తు యొక్క యాటిట్యూడ్ ఏంటంటే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. తను తాను గొప్పగా తనను ఎంచుకోలేదు కానీ మరి మానవ రూపం ధరించి ఈ లోకానికి వచ్చి మరి రిక్తునిగా చేసుకున్నాడు అనే మాట మనం చూస్తాం. మనం కూడా మన జీవితంలో అటువంటి యాటిట్యూడ్ కలిగి జీవించాలి. మనకి అన్నీ ఉన్నా కానీ అవి దేవుని వల్లే కలిగినవి అని మనం మనకున్న వాటిని బట్టి దేవుని స్తుతించాలి తప్ప మనకున్న వాటిని గురించి మనము గర్వించకూడదు అనే మాట మనం చూస్తాం. సైతాను కూడా గర్వించేది సైతాను బుద్ధి కదండి. సైతాను కూడా మరి నేను దేవునిలాగా ఉంటే ఎలాగుంటుంది అని ఆలోచన కలిగి ఉన్నాడు. సో ఆ ఆలోచనే మరి సైతానును మరి పడదోసినట్లుగా మనం చూస్తున్నాం. మానవునిలో కూడా మరి స్వభావ సిద్ధముగా ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. మనం అనుదినం ఎన్కౌంటర్ చేసే సిట్యువేషన్స్లో అనేక సార్లు మనం అంటాం కదా, నువ్వు ఎవరివి నాకు చెప్పడానికి అంటాం కదా. కానీ ఆ తగ్గింపు మనకి ఉండాలి. నేను మన చర్చెస్ గమనిస్తాను కదా, దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ చర్చెస్. క్లోజ్గా నేను చూశాను. మన సంఘాల్లో ఆధిక్యత పోరు అంటారు కదా, నువ్వు ఎవరివి నేను ఎవరిని, నాకు అన్నీ తెలుసు, నేనే అన్నీ చేయాలి అనే స్వభావం మనం కలిగి ఉంటాం. కానీ క్రీస్తు యొక్క తగ్గింపు, క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు మన జీవితాల్లో కనిపించదు. అన్ఫార్చునేట్లీ మెనీ బిలీవర్స్లో కూడా ఈ తగ్గింపు స్వభావం మనం కలిగి ఉందామండి. మనం క్రీస్తు యేసు జీవితాన్ని, క్రీస్తు యేసు
ఒక ప్రేమను మనం గమనిస్తే మనకందరికీ తెలిసినదే. యేసుక్రీస్తు మన కొరకు ఆ కలువరిగిరిలో చనిపోయాడు కదండీ! అనేక సార్లు మనం ఆ సీక్రెట్‌ని గమనించం. మనం ఏమనుకుంటామంటే ఆహ్, నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఒకవేళ మన మీద ఎవరైనా నింద మోపినప్పుడు వి వాంట్ టు ఆర్గ్యూ, వి వాంట్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం కదా. నేను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి 100% మనం ట్రై చేస్తాం. అది మానవ స్వభావం. కానీ యేసుక్రీస్తు ఆయన తప్పు చేయలేదు, బట్ ఆయన మీద తప్పు మోపారు. బట్ స్టిల్ ఆ కల్వరిగిరిలో ఆయన ఏమంటున్నాడు తెలుసా? వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని దేవుని వేడుకుంటున్నాడు. సో అటువంటి స్వభావం క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఈగో వీ షుడ్ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. అనేక సార్లు ఇది మనకు స్వాభావికంగా రాదు, కానీ వెన్ వి లుక్ క్లోజ్లీ ఎట్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వైపు మనం తేరి చూచినప్పుడు, రోమా 12:2 కదా, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడనైన యేసు వైపు మనం చూచినప్పుడు, వెన్ వి లుక్ ఎట్ జీసస్ అండ్ హిస్ సఫరింగ్స్, వి విల్ ఆటోమేటికల్లీ కమ్ ఇన్ టు దట్ బిహేవియర్. అటువంటి స్వభావంలోనికి మనం ఆటోమేటిక్గా వస్తాము. మరి క్రీస్తు యేసుకు కలిగిన ఆ స్వభావం మనం కూడా కలిగి ఉంటాం. సో మన క్రిస్టియన్ చర్చెస్లో జరిగే ఆర్గ్యుమెంట్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చర్చెస్ విడిపోవడానికి కారణం ఇదే. పీపుల్ ఆర్ నాట్ రెడీ టు ఫర్గివ్ అదర్స్. ఇతరులను క్షమించడానికి ఒప్పుకోరు. ఎందుకు? నేను రైట్, బికాజ్ ఐఎమ్ రైట్, ఐ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ రైట్, అండ్ ఫర్ దట్ దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. ఈవెన్ కోర్టుకు కూడా పోయిన సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తుకి ఎటువంటి మనసు ఉంది? ఆయన తప్పు చేయకపోయినా, నింద మోపినా హీ వాజ్ సైలెంట్ కదా, సైలెంట్గా ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. ఇటువంటి యాటిట్యూడ్ మరి పాత నిబంధనలో ఒక క్యారెక్టర్ మనం చూస్తాం. ఐ వుడ్ లైక్ టు షో దట్ క్యారెక్టర్ టు యూ. 1 Samuel 17వ అధ్యాయంలో చూడొచ్చు. ఇది కూడా మనకు తెలిసిన క్యారెక్టరే. 1 సమూయేలు 17వ అధ్యాయం, 25వ అధ్యాయం. 1 సమూయేలు 25వ అధ్యాయం 10వ వచనం. 1 Samuel chapter 25 verse 10. 1 సమూయేలు 25వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. నాబాలు 1 Samuel 25:10. నాబాలు, దావీదు ఎవరు, యెషయా కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రె బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసములను తీసి నేను బొత్తిగా ఎరుగని వానికి ఇతునా అని దావీదు దాసులతో చెప్పగా అనే మాట మనం చూస్తాం. ఈ 25వ అధ్యాయంలో మనం స్టోరీ గమనిస్తే, మరి దావీదు మరి నాబాలు మధ్యలో జరిగిన ఘర్షణ అనే మన మాట గమనించవచ్చు. మరి దావీదు తన పనివారిని పంపిస్తాడనమాట నాబాలును. నాబాలు ఒక గొప్ప వ్యక్తి, ఈ వాజ్ ధనవంతుడు. అతని దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు బొచ్చు కత్తిరించే వారు ఉన్నారని చెప్పి మరి దావీదు మరి పనివారిని మరి నాబాలు దగ్గరకు పంపించినప్పుడు నాబాలు పలికిన మాటలు మనం చదువుకున్నాం. ఏమంటాడు? దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు అనేకులు ఉన్నారు. మరి దావీదు గురించి ఏమీ తెలియకుండానే ఇష్టం వచ్చినట్లు మరి నాబాలు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం కదా. దావీదు గురించి తెలియదు నాబాలుకి. నాబాలు మరి పనికిని మానిన వాడు అని 17వ వచనంలో మనం చూడొచ్చు. 17th verseలో నాబాలు దేనికి పనికిరాని వాడు అనే మాట మనం చూస్తాం. ఇక్కడ నాబాలు కూడా నేను 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 నా 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 అనే మాట అనేక సార్లు పలికిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం.
మరి దావీదు అయితే మరి తెలుసు కదా మనకు, దావీదు దేవుని హృదయానుసారుడైన వ్యక్తి అని మనం చూస్తాం. మరి దేవుని పేరట యుద్ధము చేసి గొలియాతును గెలిచిన దావీదును మనం గమనిస్తాం. దావీదుని గురించి సరిగ్గా తెలుసుకోకుండానే నాబాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. 23వ వచనంలో అప్పుడు ఏమవుతుందో మనం చూస్తాం. 23 అబిగేలు దావీదును కనుగొని, అబిగేలు ఇస్ ద నాబాలు వైఫ్ అనమాట. అప్పుడు మరి దావీదుకు కోపం వచ్చి, తర్వాత ఇక్కడ 10 నుంచి 25 వచనాల మధ్యలో ఏం జరుగుతుందంటే, దావీదుకు కోపం వచ్చి మరి నాబాల్ను మరి అతనికున్న అందరినీ చంపేయాలని బయలుదేరుతాడు. ఎందుకు? నాబాలు మరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు కనుక మరి దావీదు పగ తీర్చుకోవడానికి బయలుదేరుతాడు కదా. అక్కడ ఏం లేదు, మరి నాబాలు పలికిన మాటలను బట్టి దావీదుకి కోపం వస్తుంది. మనకు కూడా అనేక సార్లు మరి ఇద్దరి ఈగో హర్ట్ అయినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు నాబాలు హర్ట్ అయ్యాడు, మరి దావీదు కూడా హర్ట్ అయినట్లుగా మనం చూస్తున్నాం. దావీదుకు హీ వాంట్స్ టు గెట్ ఎన్ ఆన్సర్, ఎందుకు నన్ను అట్లా మాట్లాడాడు, ఆయనకు ఎంత ధైర్యం నాతో ఇట్లా మాట్లాడాలి అని, నన్ను తీసివేసినట్లు మాట్లాడాడు అనే బాధ ఉండి, ఆ బాధకి ప్రతీకారం తీర్చుకోవడానికి మరి బయలుదేరుతాడు. అప్పుడు అబిగేలు పలికిన మాటలు మనం చూస్తాం. 23వ వచనం నుంచి మనం చూడొచ్చు. అబిగేలు మరి నాబాలు భార్య, మరి అబిగేలు పలికిన మాటలు ఏంటంటే, అబిగేలు దావీదును కనుగొని గార్ధభూమి మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లను, నా ఏలినవాడా, ఈ దోషము నా మీద ఉంచుము, నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలని నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణగుణములకు సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటతనము అని గుణము అతని గుణము. నా ఏలినవాడ, పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడ, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నన్ను సంరక్షించునన్న మాట నిజమని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. 31వ అధ్యాయంలో మనం చూస్తే, నా ఏలినవాడ, నీవు రక్తమును నిష్కారమునుగా చిందించినందుకే కానీ నా ఏలినవాడవగు నీవు పగ తీర్చుకొనందుకే కానీ మనోవిచారణ దుఃఖమైనను నా ఏలినవాడగు నీకు ఎంత మాత్రమును కలుగక పోవును కాక. పగ తీర్చుకొనినందుకే కానీ అనే మాట మనం చూస్తాం. అబిగేలు పలికిన మాటలో మనం గమనిస్తే, పగ తీర్చుకొనిన తర్వాత నీకు మనోవిచారము కలుగుతుందేమో అని, దావీదా నీకు అటువంటి దుఃఖము కలగకుండడానికి నేను నిన్ను వేడుకుంటున్నాననే మాట మనం చూస్తున్నాం. సో ఇక్కడ నిజంగా మనం చూస్తే దావీదు పగ తీర్చుకోవడానికే బయలుదేరాడు. కానీ పగ తీర్చుట ఎవరి వశము? దేవుని వశం కదా. సో మన జీవితంలో కానీ, మన సంఘ జీవితంలో కానీ, మన ఇండివిజువల్ లైఫ్లో కానీ ఎవరైనా ఏమన్నా మాట అన్నప్పుడు మనం వాటిని లక్ష్య పెట్టకూడదు అనే మాట మనం చూస్తాం. పగ తీర్చుకోవడానికని మరి అనేక మంది ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారు. సంఘం మధ్యలోనే ఆరాధన జరిగేటప్పుడే లేచి ఆర్గ్యుమెంట్స్ చేసుకున్న విషయాలు నేను చూశాను. మన సంఘంలో మరి దేవుని క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు లేకపోవడం వల్లనే మనకి ఇవన్నీ జరుగుతున్నాయని మనం గమనించాలి. యేసుక్రీస్తు ఎటువంటి మనసు కలిగి ఉన్నాడంటే, 7వ వచనంలో మనం చూడొచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7లో we can further understand the mind of Christ. యేసుక్రీస్తుకి ఎటువంటి మనసు కలిగి ఉన్నాడో, మరి ఆ మనసు వలన మరి ఏమి జరిగిందో, అటువంటి మనసు కలిగి ఉండడం వలన ఎటువంటి పరిణామాలు జరిగాయో మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7లో మనం చదువుకున్నట్లయితే, ఆ మనుషుల పోలికగా పుట్టి
దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. 8th వర్స్ కూడా. మరియు ఆయన ఆకారమందు మనుషుడు కనబడి మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అనే మాట మనం చూస్తాం. సో ఈ వచనాల్లో మనం గమనిస్తే మానవ రూపంగా పుట్టాడు, తర్వాత ధరించుకున్నాడు. ఏం ధరించుకున్నాడు? మానవ స్వరూపాన్ని ధరించుకున్నాడు. తర్వాత విధేయత చూపించాడు, తను తానే తగ్గించుకున్నాడు. దిస్ ఈస్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. మనం కూడా గమనించాలి ఏంటంటే, అనేక సార్లు మరి యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండకపోవడానికి కారణం ఏంటంటే, వీ డు నాట్ లుక్ ఎట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వైపు మనము చూడమనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు మరి తను తాను తగ్గించుకున్నాడు, దీన స్వరూపం ధరించుకున్నాడు, విధేయతగా ఉన్నాడు, తగ్గించుకున్నాడు, మరి రిక్తునిగా అయిపోయాడు అనే మాట మనం చూస్తాం. దానికి కాన్సిక్వెన్స్ ఏందో మనం 9th వర్స్లో మనం చూడొచ్చు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అనే మాట మనం చూస్తున్నాం. ఈ మాటల్లో మనం గమనించినట్లయితే, ఒకవేళ మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. మన ఈగో పక్కన పెట్టి వాట్ ఎవర్ సర్కమ్స్టాన్స్ మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఎటువంటి పరిస్థితుల్లో గుండా మనం వెళుచున్నప్పటికీ మన మీద నింద మోపబడినప్పుడు మనల్ని మనం తగ్గించుకోవాలి. దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క మనస్సు అటువంటిది అని మనం గమనించుకోవాలి. అనేకసార్లు మనం లోకంలో పనిచేసేటప్పుడు అనవసరంగా మన మీద నిందలు మోపినప్పుడు మరి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. వాటిని లక్ష్య పెట్టకూడదు అనే మాట మనం చూస్తున్నాం. ఒకవేళ దావీదు మరి ఆ రోజు అబిగేలు వెళ్ళి దావీదును ఆపకపోతే, మరి దావీదు వెళ్ళి నాబాలును నాశనం చేసి తర్వాత మరి దావీదు దానిని బట్టి మనోవేదన చెందేవాడేమో అనే మాటలు మనం అబిగేలు మాటల్లో చూస్తున్నాం. అటువంటి స్వభావం మనం కలగకూడదండి. లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మొన్న ఒకసారి ఏదో కోపంలో పెట్రోల్ పోసేవన్నీ అరిసా. నేను పెట్రోల్ పోయమంటే నేను ఆడ నుంచొని ఉన్నా, పోయి తింటా ఉన్నాడు. కోపం వచ్చి ఏంది ఇంతసేపు అని కొంచెం అరిశాను. ఆయనేమో తినను కూడా తినకూడదా అని అన్నాడు అనమాట. తర్వాత నాకే బాధ వేసింది, అరే ఎందుకు అరిసానా, ఆయనేమో తింటున్నాడు, ఒక 5-10 నిమిషాలు వెయిట్ చేయడానికి నీకు పేషెన్స్ లేదా అని ఏమంటారు ఆ మనిషి వచ్చి మళ్ళీ పోయి సారీ అన్న, నేను ఏదో పొరపాటున అరిశాను, తొందరలో ఉన్నానని చెప్పాను. అంటే మనం అరిచినాక కొట్లాట అయిపోయినాక మనకు బాధ వేస్తుంది, ఎందుకన్నానా అని. ఆ మూమెంట్లో మనం చేసేస్తాం, తప్పు చేసేస్తాం, అరిచేస్తాం, తిట్టేస్తాం, కానీ తర్వాత మనకు బాధ అనిపిస్తుంది. అబిగేలు చెప్పిన మాటలు అవే కదా, నువ్వు నాబాలును చంపి తర్వాత మనోవిచారణ చెందుతావేమో, ఎందుకు పగ తీర్చుకున్నానా అనే వేదన నువ్వు కలిగి ఉంటావేమో, అట్లా ఉండడానికి నేను నిన్ను ఆపుతున్నాను అని అబిగేలు చెప్పిన మాటలు. సో మనం క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు మనం కలిగి ఉంటే, ఆ ప్రశాంతత, ఆ స్వభావం మనం కలిగి ఉన్నట్లయితే, మనము మరి తర్వాత చూసినట్లయితే మన ఆర్గ్యుమెంట్స్లో మనం విన్ అవ్వాలంటే సైలెన్స్ ఈజ్ ద సక్సెస్ అండి. సైలెన్స్ ఈజ్ ద కీ. అనేకసార్లు మనం ఏమనుకుంటామంటే ఆర్గ్యుమెంట్ చేసి మనం గెలుస్తాం అనుకుంటాం. ఆర్గ్యుమెంట్ చేసి నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను తప్పు కాదు అని ప్రూవ్ చేసుకోవాలని మనం ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ ప్రాసెస్లో మనం హద్దులు మీరిపోయి కోపంలో మాట్లాడేస్తాం, తర్వాత బాధపడతాం. కానీ యేసుక్రీస్తు మనసు అటువంటిది కాదు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి తను తాను తగ్గించుకున్నాడు, మరి ప్రాణము పెట్టునంతగా
మనల్ని ప్రేమించాడని మనం చూస్తాం. యాక్చువల్లీ మనము కొరింథీయులకు రాసిన పత్రిక 2:16 మనం చూసినట్లయితే, మనం యేసుక్రీస్తును నమ్ముకున్నప్పుడు ఆ సీడ్ మనలో వేయబడింది. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. వీఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే అవిశ్వాసులకు ఈ నిరీక్షణ లేదండి. దే విల్ కీప్ ఆన్ ఫైటింగ్. మనం రోజు పొద్దున్న లేచి చూస్తూ ఉంటాం కదా, చుట్టుపక్కల వాళ్ళు కొట్టుకుంటా ఉంటారు, వాళ్ళకి సొల్యూషనే ఉండదు. అయితే మనకు ఫస్ట్ ఫస్ట్ కొరింథియన్స్ 2:16 మనం చూస్తే, ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగల వాడెవడు, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అనే మాట పౌలు చూస్తున్నాం. మనము క్రీస్తు మనస్సు కలిగిన వారము అని మనం చూస్తాం. కానీ అనేకసార్లు మనం ఈ స్వభావం మర్చిపోయి ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు మనస్సు మనము కలిగిన వారము అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే 3rd చాప్టర్, అదే మొదటి కొరింథీ 3 స్టార్టింగ్ వర్సెస్లో మనం చూస్తే, క్రీస్తు యేసునందు, లాస్ట్ 2 లైన్స్ చదువుతున్నాను. క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి ఉన్నది. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను నీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చుచున్నది అనే మాట మనం చూస్తాం. సో క్రీస్తు యేసునందు ఒకవేళ మనం పసిబిడ్డలమే లాగా మనం ప్రవర్తించాలంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు మనకు లేకపోవడమే నిదర్శనం అని మనం చూస్తాం. పసిబిడ్డలంటే వారిలో ఇంకా క్రీస్తు యేసు ఒక మనసు ఇంకా ఫుల్గా ఫామ్ అవ్వలేదు. సో మనలో వన్స్ యేసుక్రీస్తు యొక్క మనసు మనలో పూర్తిగా కలిగినప్పుడు, క్రీస్తు యేసుకు కలిగిన ఆ తగ్గింపు మనసు, ఆ తగ్గింపు స్వభావం మనం కూడా అనుదిన జీవితంలో మనలో ఇంకల్కేట్ చేసుకుంటాం. మనలో వాటిని ధరించుకొని జీవించే వారంగా ఉంటాం. అందుకే దేవుడు మనకి కట్టడలన్నీ ఇచ్చాడు. దేవుని సంఘంలో ఆయన మాటలు విని మనం నేర్చుకొని మనము యేసుక్రీస్తుకు సమరూపం వానిగా మార్చడానికి దేవుడు ట్రై చేస్తున్నాడు. మనల్ని ఆత్మీయంగా మరి ఆయనకు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండి, ఒకరోజు we will be transformed into the likeness of God. దేవుని యొక్క స్వరూపానికి మనం మార్చబడతాం. దేవునికి సమానంగా మనము మార్చబడతాం. అప్పటి వరకు మనం శరీర సంబంధములుగా బిహేవ్ చేసినట్లయితే మరి క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు మనలో ఉండదు అనే మాట మనం గమనించాలి. ఆత్మ సంబంధములుగా మనం జీవించడానికి ఇష్టపడి ఆ విధంగా మనల్ని మనం మలుచుకున్నట్లయితే, యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాట్ వుడ్ జీసస్ డూ అనే ఒకటి స్లోగన్ ఉందండి. ప్రతి సర్కమ్స్టాన్స్లో మనం రియాక్ట్ అయ్యే ముందు ఒక్క నిమిషం ఆగి, ఈ పరిస్థితిలో యేసయ్య ఉంటే ఏం చేసేవాడు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే మనకు సొల్యూషన్ దొరికిపోతుందండి. యూ నీడ్ నాట్ వరీ. మరి నిరీక్షణ లేని ఇతరుల వల్లే కాక మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో మనల్ని నడిపించేవాడుగా ఆయన మాదిరి చూపించి చనిపోయాడు. సో ఆయనకు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడైన మా గొప్ప దేవ, మీ యొక్క వాక్యంతో మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అనే మాట మీద మేము ధ్యానం చేయడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరైతే మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు, దాసుని రూపం ధరించుకున్నారు, రిక్తునిగా ఎంచుకున్నారు. అయ్యా, మేము అనేకసార్లు మీ మనస్సు మేము కలిగి ఉండకుండా ప్రభువా, మా సొంత బుద్ధి మీద మేము ఆధారం చేసుకొని విఫలమవుతున్నాం ప్రభువా. అయితే మీ యొక్క మనస్సు మేము కలిగి ఉన్నట్లయితే ప్రభువా, మరి తగ్గించుకున్న వారు హెచ్చించబడును అనే మాట మనం చూస్తాం. మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు కనుక హెచ్చింపబడ్డారు. మేము కూడా అయ్యా మీరు కలిగిన ఆ మనస్సును మేము కలిగి మమ్మల్ని మేము తగ్గించుకొని
మా జీవితాల్లో మరి మా యొక్క పరిస్థితుల్లో సక్సెస్ఫుల్గా ఉండడానికి, మీ నామం కొరకు మేము హెచ్చింపబడడానికి, అన్ని విషయాల్లో ప్రభువా మేము మీ సన్నిధిలో నేర్చుకొని ముందుకు సాగడానికి మా అందరికీ సహాయం చేయమని, చేరొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరికి ఉన్న అక్కర్ల అవసరతలు మీకు తెలుసు ప్రభువా. వాటిని తీర్చే దేవుడవు నీవే కనుక మరి సంఘంలో ఉన్న అక్కర్ల అవసరతలు అన్నిటిని బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ వారంలో జరిగే కూడికలన్నిటిలో కూడా మేమందరం మీ సన్నిధిలో చేరి ఆ, మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మరి మా అందరికీ సహాయం చేయండి. మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకొనిచుండగా తిరిగి కలుసుకొని పర్యంతరం మీ యొక్క కృపాహస్తాలతో మమ్మల్ని కాపాడి నడిపించమని మా రక్షకుడు విమోచకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగిసింది. సెలవు తీసుకుంటాం.